పురాతన పురాణాల ప్రకారం ఒకసారి గణేశుడు తన తల్లి పార్వతీదేవి యొక్క గుణాలు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటారు. పార్వతితో సమానమైన అమ్మాయి కనుగొనబడలేదు కాబట్టి బ్రహ్మదేవుడు ఇద్దరు పవిత్రమైన అమ్మాయిలను సృష్టించాలని నిర్ణయించుకున్నారు. వారిని గణేశుడికి వివాహం చేయడానికి బ్రహ్మ తన మొత్తం శక్తులను ఉపయోగించాడు మరియు ఇద్దరు అందమైన అమ్మాయిలను సృష్టించాడు మరియు వారికి జ్ఞానాన్ని ఇచ్చే సిద్ధి మరియు తెలివిని ఇచ్చే బుద్ధి అనే పేరు పెట్టాడు. వారు గణేశుడితో పాటు పూజిస్తారు మరియు చాలా దేవాలయాల్లో కనిపిస్తారు. మన జీవితంలో మంచి అవకాశాలు పొందేందుకు, మన జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి, ఆరోగ్య జీవితాన్ని గడపడానికి మరియు మన జీవితంలోని అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సిద్ధి బుద్ధిని పూజిస్తారు. వారు గణేశ పురాణం మరియు అనేక ఇతర పురాణాల్లో ప్రస్తావించబడ్డారు మరియు వారు గణేశుడు 2